చర్చికి మా నాన్నగారు వెళ్తూ ఉండేవారు నా చిన్నప్పటి నుంచే. కానీ మధ్యలో మా పూజలన్నీ నేను చేసుకునేదాన్ని. పూజలు చేస్తానే ఉన్నాను. పెళ్ళయింది, 12 సంవత్సరాలు అయింది. ఏ హాస్పిటల్ తిరిగినా కానీ ఏది రాలేదు నాకు. పూజలు చేస్తానే ఉన్నాను. అన్నీ ఆపేసి అందరిని మొక్కుతున్నాను. ఏసీని కూడా మొక్కితే నాకు కూడా వరమిస్తాడేమో మా నాన్నగారు లాగా అని. ఇట్లా కోటమ్మ ఆంటీ బాగా పరిచయం అయింది. కోటమ్మ ఆంటీ తీసుకొచ్చింది ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి. మంచిగా ప్రార్థన చేయించారు మా కోసం. దేవుడు ఖచ్చితంగా మొరపెట్టి ఆలకిస్తే తొందరగా వింటాడని మా పాస్టర్ గారు చెప్పారు. నిజంగానే మా మొర ఆలకించాడు యేసయ్య. నిజంగా స్తోత్రాలు తండ్రికి. యేసయ్య మాకు అన్నీ చేశానయ్యా, నీ ఒక్కడిని మర్చిపోయాను అనుకుంటున్నాను. మా నాన్నగారికి ఎంతైతే నువ్వు గొప్పగా మా నాన్న ఆశీర్వదించావో నన్ను కూడా నీ బిడ్డగా ఆశీర్వదించు. మాకు కూడా ఒక చిన్న పాపను బాబును ఇవ్వమన్నాను. అడిగాను. కన్నీరు పెట్టుకొని అడిగితే ఇస్తానని దేవుడు చెప్పాడు. వెంటానే ఉంటాను అన్ని చోట్ల. అందుకే వచ్చాను. దేవుడిని ఖచ్చితంగా అడిగాను. యేసయ్య నాకు కావాలి. మా నాన్నగారికి ఎట్లయితే నువ్వు బాగుపరిచి నీ దగ్గరకు రప్పించుకున్నావో మమ్మల్ని కూడా నీ ప్రార్థనలోకి ఏకీభవించి మమ్మల్ని కూడా ఒక చిన్న పాపని కరుణించాయని అడిగాను. యేసయ్య ఖచ్చితంగానే నాకు కలలో చూపించాడు. మీకు చెప్పలేదు కానీ నేను ఆ శనగిత్తనాలు వేస్తారు కదా పంట, నాకు ఆ మొక్క ఎలా ఉండేది కూడా తెలియదు. ప్రార్థన చేస్తానే ఉన్నాను, పడుకున్నాను. కోటమ్మ ఆంటీ వచ్చింది కళ్ళలోకి. చూడమ్మా ఏమి మా వారినేమో మా అబ్బాయి అంటది. అమ్మ కొడుకు బాగా చేస్తారు, ఏమి విత్తనాలు వేశారు, పండనే పండలేదు అనేసరికి పంట వేసానంటావు రా చూపిస్తానని చేయబట్టుకుని లాక్కెళ్ళింది నా నిద్రలోనే. లాక్కెళ్తే మా 3 ఎకరాల చేను పచ్చని పొలాలు కనిపించినాయి నాకు. ఏందా దేవుడా భలే కనిపించావు అంటే ఇత్తనం పెట్టలేదు కదా, ఈ పచ్చడి మొక్కలు ఎలా వచ్చినాయి అని అడిగితే ఇదేనమ్మా దేవుడిది, చూసావు కదా నా కొడుకు నేను ఎట్లా వేసామో అట్లానే మీ పచ్చని పొలాల్లాగా మీ జీవితంలో కూడా మంచి జరగబోతుందని ఆంటీ నాకు చెప్పింది. నా చేయబట్టుకొని తెల్లారి లేవగల్లా చూస్తే ఏం లేదు, చీకటే. మధ్యాహ్నం నడిరేతులు 3 అవుతుంది. ఖచ్చితంగా లేచి పొద్దున్నే చేశాను. ఆంటీ ఇలా వచ్చావు ఆంటీ, నా కొడుకు మేము చేస్తే ఇలా వచ్చాం ఆంటీ అంది. సరేనమ్మా నీ దేవుడు చక్కగా చూపిస్తాడు, చూస్తా ఉంటా అన్నారు. అదే 2 రోజులు 1 వారం ఆగి నాకు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చూసి కూడా అమ్మకు చిన్న బేబీ ఉందిరా అని పొట్టలో అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. వితిన్ మినిట్స్లో పాస్టర్ గారికి ఫోన్ చేసి సార్ మీ ప్రార్థన మాత్రం చాలా ఎక్కువ బాగా బలపడింది సార్, నాకు చిన్న పాప ఉంది నా పొట్టలో అని చెప్పారు. చాలా సంతోషించారు పాస్టర్ గారు కూడా. దేవుడికి రుణపడి ఉన్నాను. ఆ రోజు చెప్పాను పాస్టర్ గారండి మాకు కనుక ఏదో ఒక బాబో పుడితే మీ మందిరానికి వచ్చి నేను సాక్షిగా నిలబడతానండి సోమవారికి అని. అందుకే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నారు. నా చేతిలో చిన్ని పాపను పెట్టాడు, బుజ్జి పాప. దేవుడిచ్చిన పాప నిత్యశ్రీ మా పాప పేరు. సంవత్సరం 3 నెలలు అవుతుంది. చక్కగా పాస్టర్ గారిని చూస్తూ ఉంటుంది. రోజు పాస్టర్ తాతయ్య అంటది, యేసు అంటది, అన్ని మాటలు పలుకుతూ ఉంటుంది. అది దేవుడికి మాత్రం గొప్పగా స్తోత్రం. ఒకటి చెప్తున్నాను, టైంకి కాదు ఏదైనా కానీ దేవుడిని మాత్రం మనసు పెట్టి గట్టిగా నమ్మి ఏదో ఒకటి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు మాత్రం. అది పాస్టర్ గారికి మాత్రం చాలా వందనాలు. మా తల్లిదండ్రుల తర్వాత పాస్టర్ గారే ప్రతి దాంట్లో అమ్మ నాకు బాగలేదమ్మంటే ఏ టైంలో వితిన్ మినిట్స్లో నాకు ప్రార్థన చేసి మంచిగా చూశారు మమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు సాక్షి ఉంటేనే. థ్యాంక్ యూ.